E6 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగరం నివురుగప్పిన నిప్పులా మారింది. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పక్షాన నిలిచిన కల్వకుంట్ల కవిత దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. అంబేద్కర్ భవన్ వేదికగా రాత్రంతా బాధితులతో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. అయితే శాంతి భద్రతల పేరుతో పోలీసులు భారీగా మోహరించి కవితను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేశారని, తమకు అదే స్థలంలో ఇల్లు నిర్మించివ్వాలని బాధితులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడంతో పోరాటం రాష్ట్ర స్థాయికి చేరింది. నిన్న మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన రాత్రికి అంబేద్కర్ భవన్కు చేరింది. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని కవిత భీష్మించు కూర్చున్నారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా ఆమె వినకపోవడంతో చివరకు భారీ పోలీస్ బలగాలను రంగంలోకి దించి ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి వాహనంలో ఎక్కించారు. ఈ తోపులాటలో పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ప్రస్తుతం కవితను అరెస్టు చేసిన పోలీసులు అజ్ఞాత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం వ్యాప్తంగా బాధితులు, కార్యకర్తలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.